సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి. వేదవతి అనే ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారు అని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం, ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్ళడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ ప్రక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. అతను చెబుతున్న మాటలు, "నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది" అని. ప్రతిరోజు అతను ఈ మాటలే చెబుతున్నాడు. రోజు ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు. "నువ్వు మహాలక్ష్మివి, చల్లగా ఉండమ్మా" అని చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్వాలేదు, "ధన్యవాదాలు అమ్మా" అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి? ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది. అయినా ఇడ్లీలు పెట్టడం మరచిపోలేదు. రోజు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనస్సు ఒప్పుకోలేదు. చేతులు వణకడం మొదలెట్టింది. ఆలోచన మొదలైంది. ఛ, వద్దు, అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలే పెట్టింది. ఆ వ్యక్తి ఆ ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెబుతూ వెళ్ళాడు. కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్లు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు, అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు. "అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించారు, చేతిలో చిల్లిగవ్వలేదు, బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఎవరో ఓ ముసలాయన 2 ఇడ్లీలు తెచ్చి ఇచ్చి నా ఆకలి తీర్చాడు, నా ప్రాణాలు కాపాడాడు" అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుక్కి నేనే యముడినై ఉండి ఉంటానే అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమైంది. "నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది. అందరికీ అన్నీ అర్థం అవ్వవు, అర్థమయ్యేంత వరకు ఎవరూ ఎదురు చూడము. చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి." స్వస్తి.